పవర్ సరఫరా కాకుండా ఎన్ని ఫ్యాన్లు ఉన్నా తిరగవు, ఎన్ని లైట్లు ఉన్నా వెలగవు. ఫ్యాన్లను తిప్పేది, లైట్లను వెలిగించేది శక్తి. విద్యుత్ శక్తి అయితే మనల్ని తిప్పి మన బతుకుల్ని వెలిగించి అనేకులకు వెలుగుగా మనల్ని మార్చేది దైవశక్తి, దేవుని పరిశుద్ధ ఆత్మశక్తి. ఇంకా ఎవరి చేతుల కోసమో నువ్వు దయ చూపాల్సిన ఎవరి దయ కోసమో నువ్వు వెంపలాడాల్సిన అవసరంలా, ఎవరి చేతుల కోసమో నువ్వు ప్రాకులాడాల్సిన అవసరం. నువ్వుగా దేవునితో అనుబంధాన్ని ఏర్పరచుకోవటం సాధన చేయి. పెద్దస్తమానం పిల్లకాయలాగా ఉండకండి, పొద్దస్తమానం ఎదుగుబొదుగు లేని పిల్లకాయలాగా ఉండకండి. ఒక్కొక్కడు దేవునితో సంబంధం ఏర్పరచుకొని, ఇక్కడ ఉన్నోళ్ళందరూ అలా దేవునితో లింక్ అయితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. సమాజ రూపురేఖలు ఎలా ఉంటాయో ఊహించుకోండి. ఎంత ఉద్యోగం వచ్చిందో ఊహించుకోండి ఒకసారి. ఇక్కడున్న సేవకులు కూడా ఈ విషయాల్లో పరివర్తన చెంది నేను చెప్పినట్లుగా దేవునితో ఎక్కువ సమయం గడపటం, ఆ శక్తి పొందుకోవటం, వచ్చి దేవుని కొరకు కార్యాలు చేయటం అనే కార్యాన్ని వాళ్ళు నిజంగా సీరియస్గా తీసుకోగలిగితే గొప్ప ఉద్యోగాన్ని మీ ప్రాంతాల్లో, మీ సేవల్లో కూడా మీరు చూడగలుగుతారు. నా లెక్క అంతేనండి. చేస్తే రోషంగానే చేయాలా, పడితే గట్టిగానే పట్టాల పట్టు. చచ్చుదద్దమ్మల వ్యవహారం నాకు ఇష్టం ఉండదు. అంతే, ఏదో అల్పమైన వాటితో అంతవరకు తృప్తి చెంది అంతవరకు ఆనందపడే వ్యవహారం నాకు నచ్చదు. తాకితే గట్టిగానే తాకాలి, గొప్ప ఉద్యోగాన్నే చూడాలి. అంతే, రాజీ పడి బతకడం నాకు ఇష్టం లేదు. అరాకొరా చూసుకొని అబ్బో అనుకొని మురిసిపోయే వ్యవహారం నాకు నచ్చదు. ఇంకా చేయాలి. బలమైన ఉద్యోగాన్ని చూడాలి. ఏం చేస్తారు మరి? దేవుడితో గడుపుతారా? సెల్ ఫోన్తో గడుపుతారా? ఇప్పుడు సెల్ ఫోన్ కూడా కాదు, టీవీలోకే ఎన్ని వచ్చినాయి. సెల్ ఫోన్ చూసి కళ్ళు లాగుతున్నాయి బిడ్డలకు పాపం. అందుకని పెద్ద పెట్టుకుంటారు ఇళ్లలో. పెద్ద పెట్టుకొని అంతా రిమోట్తోనే యూట్యూబ్ కావాలంటే వచ్చింది, నెట్ కావాలంటే వచ్చింది, గూగుల్ వచ్చింది, నెట్ఫ్లిక్స్ వచ్చింది. తెలుసా మీకు? వచ్చింది. ఏవి కావాలంటే వస్తాయి, చూసుకోవచ్చు. జనాల యొక్క ఆత్మీయతను ఆర్పి కూర్చున్నాడు సైతాన్. నిప్పుల మీద నీళ్లు జల్లినట్టు అందరి భక్తి మీద నీళ్లు జల్లి కూర్చున్నాడు సైతాన్. భక్తి లేదు, అజ్జుడని ఒక పక్క రాకడికి అన్ని సర్వం సిద్ధం అవుతా, పరిస్థితులు అలా ప్యాక్ అవుతా వస్తున్నాయి. దాని స్పర్శనే వదిలేసుకొని ఈ నేత్రాశ పాపంలో మునిగి తేలుతా ఉన్నారు భక్తులతో సహా. ఇట్లాంటి మాటలు వినపడ్డప్పుడు అంటున్నారు కానీ 1-2 రోజులే, తర్వాత మళ్ళీ మామూలే. అంటే అంత వీక్ అయిపోయారు, రోషం కోల్పోయారు, స్పర్శ కోల్పోయారు, ఆత్మీయ స్పర్శ. వీళ్ళ వల్ల ఏం జరిగింది కార్యం? వీళ్ళ వల్ల ఏం వచ్చింది ఉద్యోగం? వీళ్ళు చేతులు ఉంచినప్పుడు ఏం జరిగింది ప్రజల్లో కార్యం? వీళ్ళు ప్రార్థించినప్పుడు ఏం జరిగింది ప్రజల్లో కార్యం? వీళ్ళు తాకినప్పుడు ఏం జరిగింది ప్రజల్లో కార్యం? వీళ్ళు సంచరించిన సమాజాల్లో ఏమొచ్చింది ఉజ్జీవం? మనం ఒక సమాజంలో సంచరించామంటే ఖచ్చితంగా ప్రభావం పనిచేయాలి, ఆత్మల్లో కార్యం జరగాలి. ఒక గడ్డ మీద మనం పని మొదలు పెట్టామంటే ఆ ప్రాంతాన్ని దేవుడు దర్శించిన దినములు కావాలి. ఆ దినములు చార్లెస్ జి ఫిన్నీ దినములు, ఆ ప్రాంతమును దేవుడు దర్శించిన దినములు. డేవిడ్ బ్రైనార్డ్ దినములు, రెడ్డినియన్లను దేవుడు దర్శించిన దినములు. డేవిడ్ లివింగ్స్టన్ దినములు, ఆ ప్రాంతములను దేవుడు దర్శించిన దినములు. జాన్ వెస్లీ దినములు, ఆ ప్రాంతములను దేవుడు దర్శించిన దినములు. ఇంగ్లాండ్ ని దేవుడు దర్శించిన దినములు. ఇప్పుడు దరిద్రులుగా తయారై ఉండొచ్చు ఇప్పటి తరం, కానీ జాన్ వెస్లీ ఉన్న తరములో, ఆ తరములో గొప్ప ఉద్యోగం వచ్చింది. అప్పటి ప్రజలు గొప్ప ఉద్యోగాన్ని చూశారు. వాళ్ళు దేవుని ఆత్మ సంబంధులై మండారు, దేవుని దగ్గర చేరారు. రాబర్ట్ యువాన్, ఆ దినములు, ఆ ప్రాంతములను దేవుడు దర్శించిన దినములు. వేల్స్ ఉజ్జీవం. మన దినములు కూడా
మన ప్రాంతములను, మన ప్రదేశాలను దేవుడు దర్శించిన దినములుగా మారాలంటే నేను చెప్పిన పందాల్లో మనం అడుగులు వేయాలి. శక్తితో నింపబడాలి, దేవుని ప్రభావంతో నింపబడాలి, దేవునితో ఉండాలి. మరియమ్మ చెప్పింది అదే, ఆయన మీతో చెప్పునది. అందరు చెప్పండి, ఆయన మీతో చెప్పునది. ఏం చెప్పాడు? నాతో ఉండండి. పావురమా, నీ స్వరము మధురం, నీ ముఖం మనోహరం, నీ స్వరం నాకు వినబడనిమ్ము, నీ ముఖం నాకు కనబడనిమ్ము అన్నాడు. నువ్వేమో చెత్తవాటికి నీ ముఖం చూపించుకుంటూ కూర్చో ఆయన ముందుగా. పనికి మాలిన స్థలాల్లో కూర్చుంటున్నావు నువ్వు, పనికి మాలిన వ్యాపకాల్లో కూర్చుంటున్నావు నువ్వు. నో నో నో, దేవునికి చూపించు నీ ముఖం. ఆ ముఖానికి వెలుగు వస్తుంది. దేవునికి వినిపించు నీ స్వరం. ఆ స్వరానికి దేవుడు అధికారం ఇస్తాడు. అది మాట్లాడినప్పుడు కార్యాలు జరుగుతాయి. లే, పైకి లేచి నిలబడు. దానికి దీనికి పత్తాకలు భయపడతా కృంగిపోతా, కుమిలిపోతా, తరం పడతా, నీరు గారిపోతా, దిగజారిపోతా. ఛే, ఎంతకాలం ఈ నాశరక బత్తి. కృంగిపోయే వాళ్ళ గురించి వాక్యం ఏం చెప్పింది? శ్రమ దినమున నీవు కృంగితే చేతగాని వాడు అవుతావని చెప్పింది వాక్యం. కాస్త కూస్తో ఉన్న సామర్థ్యం కూడా పోగొట్టుకుంటావు నువ్వు కృంగిపోతే. కృంగుబాటుకు తావివద్దు, నేను లేవనెత్తేవాడిని నేనున్నాను, నా వైపు చూడు అంటుంది వాక్యం. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చునని రాయబడి ఉంది. భయం గుప్పెట్లు ఎందుకు బతుకుతున్నావు? విశ్రాంతిలో ఉండమన్నాను నేను. నువ్వు భయంలో ఎందుకు బతుకుతున్నావు? భయపడట వల్ల ఉరి వచ్చునను. చింతించటం వల్ల మీకేం ప్రయోజనం అంటున్నాడు. భయము, చింత, దిగులు, విచారం, కృంగుబాటు దులిపేయాలి. సరిచేయబడాలి. విషన్న వదనాలతో ఉంటాం కాదు. దేవుని ప్రకాశము, దేవుని ఆనందం, దేవుని ముఖ ప్రకాశం మన ముఖాల్లో తేజరెళ్ళాలి. నువ్వే కృంగిపోయి, దిగులు పడి, విచారపడి, నీరు గారిపోయి భయపడతా ఉండి నువ్వు సమాజాన్ని ఏం ప్రభావితం చేస్తావు? నీ బొంద ఏం ప్రభావితం చేస్తాను? నీ ముఖంలో దేవుని వెలుగు ప్రసరించాలి. ఎప్పుడన్నా చూడు ఆ తల్లి ముఖం ప్రకాశిస్తూ ఉంటది. ఆమె సమస్యలు లేవా, ఇరుకులేవే, ఎన్నన్నా ఉండనే, లెక్క కూడా చేయొద్దు. దేవుని బట్టి ఆమె ధైర్యంగా ఉంటది. ఎప్పుడు దేవుని అందలి విశ్రాంతిలో ఉంటది. విశ్వాసము గలది. కార్యాలు కూడా దేవుడు అంతే చేస్తాడు. ఆయనకి కార్యాలు కూడా దేవుడు అంతే చేస్తాడు. అది కాదు, సరి చేయబడదాం. ఎవరి దయా దాక్షిణ్యాల కోసమో మనం ఎదురు చూడటం కాదు, వెంపర్లాడటం కాదు. దేవునితో కనెక్ట్ అవుదాం, దేవునితో కనెక్ట్ అవుదాం. ఒక విలువైన సమాచారం మీకు ఇచ్చానని అనుకుంటున్నాను. తర్వాత మీ ఇష్టం. ఇక్కడెక్కడే దులిపేసిపోయి మళ్ళీ ఎప్పుడు కాలి టిట్టని బతుకుతారో. లేదు, నేను కోల్పోయిన పాయింట్ను దేవుడు నాకు అందించాడు, నేను పశ్చాత్తాపడుతున్నాను, నేను సరిగ్గా మారు మనసు పొందాలి, నేను మళ్ళీ దేవునితో తిరిగి కనెక్ట్ అవ్వాలి అని తిరిగి దేవునితో సత్సంబంధం ఏర్పరచుకొని మళ్ళీ మన్నటం మొదలు పెడతావు. నిర్ణయం నీదే.